క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లారా, నీ అందరూ నువ్వు నూతనత్వాన్ని పొందుకోలేవు కాబట్టి ఆయన అంటున్నాడు ఎస్కేల్ 36:26, నేను ఇస్తాను నీకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నీకు కలుగు చేస్తాను, రాతి గుండెని నీలో తీసి మాంసం చేస్తాను. కాబట్టి ఆయన ఎద్దుకి వచ్చి దుష్టుని ఎదిరించేటప్పుడు వాడి యొద్ద నుంచి పారిపోవును అన్నాడు. దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విసుకకుండా శోధనలో వెళుతుగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, పాతవి తీసివేస్తాడు. ఆయన పాదాలు పట్టుకోవాలయ్యా, నేను బలహీనంగా ఉన్నానయ్యా, నేను విడిచిపెట్టలేకుండా ఉన్నాయా పాపాన్ని, అయితే నన్ను క్షమించాయని మొరపెట్టుకుంటూ ఉంటా. ఆయన ఇస్తాడు నూతన హృదయం, ఆయన ఇస్తాడు నూతన స్వభావం, ఆయన ఇస్తాడు నూతన ప్రవర్తన, ఆయన ఇస్తాడు ఆత్మ, ఆయన ఇస్తాడు నిన్ను దీవిస్తాను అని మాట్లాడుతాను, నేను వర్ధిల్ల చేస్తానని మాట్లాడు, రాతి గుండెని తీసివేస్తానని మాట్లాడతాడు. కాబట్టి అలాగా మనం ప్రభు పాదాల దగ్గరికి ఎక్కువ ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనలు, వాక్యంలో, విశ్వాసంలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైన పనులు చేయాలని మాట్లాడుతుంది. సరే, మంచిది. నూతన సంవత్సరాన్ని మనకి దేవుడు దయాకిరీటంగా అనుగ్రహించినప్పుడు ఏం చేశాడంటే 65వ కీర్తన 11 వచనంలో అంటున్నాడు, నూతన సంవత్సరమును దయాకిరీటంగా నీకు అనుగ్రహిస్తున్నాను మాట్లాడి. సంవత్సరం అనేటువంటిది మనకి దయా కిరీటం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవత్సరం మళ్ళా ఈ సంవత్సరాన్ని చూసామంటే, ప్రతి సంవత్సరంలో ప్రవేశించామంటే, ఈ సంవత్సరంలో బ్రతుకుతున్నాం, ఈ నిమిషంలో బ్రతుకుతున్నామంటే దేవుని దయా, ఆయన యొక్క దయా కిరీటం. ఆయుష్కాలం ఆయన ఇచ్చేది అనమాట. రాజునకు ఆయుష్కాలం దయచేవాడు నీవేనని మాట్లాడుతున్నాడు. నా ఆజ్ఞలను గైకొంటే నీవు దీర్ఘాయుష్మంతుడు మాట్లాడుతున్నాడు. నేనే నీకు దీర్ఘాయువును కలుగు చేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, కాబట్టి సంవత్సరాన్ని దయతో మనకి ఇచ్చాడు కాబట్టి, మన ఆయుష్కాలాన్ని దినదినం పొడిగిస్తూ ఉన్నాడు కాబట్టి, అది కేవలం నీ మంచితనం, నా మంచితనం కాదు, కానీ దేవుని దయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన దయతో మనకి సంవత్సరం ఇచ్చాడని, గత సంవత్సరంలో వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరం అన్నా నన్ను బలపరిచేయ, నీలో బలపరచని, ప్రార్థనలో బలపరచు, నూతన సృష్టిగా చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన పాదాలు పట్టుకోవాలి, మొరపెట్టుకోవాలి. తప్పకుండా ఆయన శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు, నూతన మనసు, నూతన హృదయాన్ని ఇస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధ ఆత్మనిచ్చేదని మాట్లాడుతున్నాడు. ఆత్మనిచ్చి నడిపిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని, కాబట్టి ఆయన దయతో మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, దయతో మనకు ఆహారం ఇస్తున్నాడు. అని అంటాడు, గుప్పిలివి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచేదని మాట్లాడు. 4 విషయాలు మనం లేఖనానుసారంగా చూద్దాం. 65వ కీర్తన 11 వచనంలో అన్నాడు, సంవత్సరమును దయాకిరీటంగా ధరింప చేయుచున్నానని మాట్లాడు. నీ జాడలు సారం వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారం చిలకరించున్నవి, కొండలు ఆనందము నడికట్టును ధరించుకుని, పచ్చి పొడలు మందలను వస్త్రములు ధరించుకుని ఉన్నాయి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్న అన్ని సంతోషధ్వని చేయుచున్నవి, ఆనందగానము చేయుచున్నాయి. ఎప్పుడైతే ఆయన సంవత్సరం దయాకిరీటికి ఇచ్చాడు, ప్రియులరా, జాడలు సారం వెదజల్లుచున్నమాట. జాడలు సారం అంటే, జాడలు అంటే దాని గుర్తులు అర్థం అవుతూ ఉన్నాయి. సారం వెదలు అంటే ఆ యొక్క స్థితి అర్థమవుతూ ఉందని అర్థం. రెండవది, బీడులు సారం చిలకరించి, బీడు భూములన్నీ కూడా పచ్చగా అవుతున్నాయి అని అర్థం. దున్నబడుతున్నాయి, బీడు భూములన్నీ కూడా కదా ఎలా ఉన్నాయంట, సారము చిలకరించుతున్నాయి బీడు భూములు. కొండలు ఆనందముగా నడికట్టు ధరించుకుని, కొండలు పచ్చగా. ఎప్పుడైతే మనకు ఆయుష్కాలం ఇస్తాడో మనం కూడా అలాగే ఉంటామని అర్థం. జాడలు సారం వెదలుతున్నాయి, అడవి బీడులు సారము చిలకరించున్నాయి అన్నమాట. అంత సంతోషం.
పచ్చదనం కలిగి ఉంటాయని కొండలను, పచ్చిక బట్టలు మందులను వస్త్రం ధరించుకుంటాయి. ఇక వాటి మీద ఇంకా ఆహారం మరొకరికి. పచ్చిక బట్టలు మందులను వస్త్రంగా ధరించుకుని అంటే పచ్చికల చోట్ల మందలు ఎలా ఉంటాయి వాళ్ళని మేపడానికి కాపురులు నడిపిస్తారు. అలానే దేవుడు ఆయుష్కాలాన్ని సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చినప్పుడు మనం కూడా అలా ఉండి అనేకులకు ఆశీర్వాదం కలిగించే వారంగా ఉంటామని దేవుని లేఖనం. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నాయి. లోయలు కూడా అలానే, లోయ అనుభవం కూడా సస్యములతోనే కప్పబడి ఉన్నాయి. పచ్చగా కూడా ఉన్నాయి, పైరుతో ఉంది అర్థం. ఆ తర్వాత అన్నీ సంతోషంతో, మానవునికి ఆయుష్కాలం ఇచ్చినప్పుడు, ఆరోగ్యం, ఆయుష్, కృపాక్షేమం ఇచ్చినప్పుడు వాడంత సంతోషంగా ఉంటాడు. అలానే ఇవన్నీ కూడా సంతోషధ్వని, ఆనందగానం చేయొచ్చునని మాట్లాడినట్లుగా పిల్లరా, దేవుడు సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చినప్పుడు మనం కూడా అలాగా ఆనందగానం చేయగలుగుతాం, సంతోషధ్వని చేయగలుగుతాం. సంతోషధ్వని ఈ రోజున మనం చేస్తుంది, నూతన సంవత్సరంలో సంతోషధ్వని చేస్తుంది. కారణం ఏంటంటే గత సంవత్సరం అంతా దోషులమైన, పాపులమైన, బలహీనులమైన, రోగులమైన, దౌర్భాగ్యం, అనేక సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాల నుంచి విడిపించి గత సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరాన్ని మనల్ని పెట్టాడు కాబట్టి, ప్రవేశింపజేశాడు, చూడటానికి అవకాశం ఇచ్చాడు. ఈ దినాన్ని చూడని వారెందరూ ఉంటారు ప్రపంచం. మనకైతే మంచివారం కాదు, గొప్పవాళ్ళం కాదు, దేవుని కృప ద్వారా మనకి దాటించాడని, ఆయుష్ పొడిగించాడని అర్థం. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్లకు సంతోషధ్వని చేస్తున్నామని అర్థం, ఉత్సాహధ్వని చేస్తున్నామని అర్థం, సంతోష గానం చేస్తున్నామని అర్థం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నామని అర్థం, ఉండాలి అని అర్థం. ఆయన దయచూపును మనకి ఇచ్చాడు కాబట్టి, ఒకటి, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. స్తుతి యాగం అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, జీవితకాలం అంతా కూడా ప్రభువానికి స్తోత్రాలు. దేవదూతలు ఎలాగా స్తుతిస్తున్నారు, పరిశుద్ధులు పరిశుద్ధులు అని, మనం కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలని, సంతోషధ్వని చేస్తూ ఉండాలి, ఆనందగానం చేస్తూ ఉండాలని మాట్లాడు. కాబట్టి సంవత్సరాన్ని, ఆయుష్కాలాన్ని పొడిగించాడు కాబట్టి, దయ చూపించాడు, దయతో పొడిగించాడు, దయతో ఇచ్చాడు కాబట్టి, మరొక సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించాడు కాబట్టి ప్రభువానికి స్తోత్రాలని. గత సంవత్సరం అంతా కాపాడావు, ఈ నూతన సంవత్సరంలో కూడా మమ్మల్ని కాపాడబోతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి నిమిషం నీకు తెలుసు కాబట్టి, మాకైతే ఏమి ఎరగని వారు ముందు భవిష్యత్తు ఎందుకు తెలియనట్టు, నీకు సమస్తం తెలుసు కాబట్టి మమ్మల్ని కాపాడుతావని స్తుతిస్తూ ఉన్నావని. మొదటి గడియలో మనం మొదటి రోజున దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలన్నీ మన స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దయకిరీటం, ఒకటి, ఆయుష్కాలాన్ని దయకిరీటంగా పొడిగించాడు అని అర్థం. దినదినం పొడిగిస్తున్నాం. మన ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు మాట్లాడుతున్నాం. ఇంకా భక్తులు అంటాడు, బెత్తనంత చేసావు మా ఆయుష్కాలాన్ని మాట్లాడుతున్నాడు. దాటిపో నీడలాగా చేసే మా ఆయుష్కాలాన్ని, అడవి పువ్వులాగా చేసే మా ఆయుష్కాలం, ఉదయం పుష్పం సాయంత్రానికి వాడిపోయి అడవి గడ్డిలాగా చేసే మా ఆయుష్కాలాన్ని మాట్లాడుతున్నాడు. అంతా నీటి మీద బుడగలాంటి మన ఆయుష్కాలాన్ని ఆయన దినదినం క్షణం ఆయుష్నిస్తున్నాడని, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలని దేవుని వాక్య భాగం మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఆయనను కృతజ్ఞత కలిగి ఉండేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవారిగా ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. కాబట్టి రెండవది, ఆయుష్కాలాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. రెండవదంట, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ఆహారం ఇచ్చినందుకు మనం ఆయన్ని స్తుతించాలి. అరణ్యములో, కాలిన అరణ్యములో కదా, మరి తన ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు మన్నాతో పోషించిన దేవుడు. ప్రపంచం అంతటిని మనం విత్తినంత మాత్రాన కోసుకోలేం కదా, ఆయన దయతోనే పంట ఇస్తున్నాడు, మనల్ని ఆహారం తినేటట్లు చేస్తున్నాడు. ప్రపంచానికి ప్రతి దినం ఆహారం ఎంత కావలసిందో, పశుపక్షాదులన్నిటికీ కావాలి, మనుషులకి, మానవాళికి కావాలి కదా, ప్రాణికోటికి, మానవకోటి, జీవకోటి, సమస్తానికి ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు అన్నాడు. కాబట్టి మనకి అనుదిన ఆహారం మనకు అనుగ్రహిస్తున్నాడు.
సమస్తానికి ఇస్తా ఉన్నాడు. ఎవరికి కావలసిన ఆహారాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి కదా, దయతో ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు అని అర్థం. కీర్తన గ్రంథంలో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. 145వ కీర్తన 16 వచనం, 15-16 వచనాలు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములను నీతి గలవాడు, తన క్రియలను కృప చూపువాడు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు అది ఆహారము ఇస్తున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. దేవునికి మహిమ కలుగు. ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాను. సర్వ సృష్టికి ఆహారం ఇస్తాడు. సర్వ సృష్టికి దాహం ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు. మనం ఇంట్లోనే నలుగురికి చూడలేకపోతున్నాం. ప్రియులారా, ఇంత ప్రాణికోటి, మానవ కోటి, జీవ కోటికి దేవుడు ఎలాగా, ఎంత శక్తిమంతుడని, ఎంత సర్వ శక్తిమంతుడండి. తన పిల్లలకు 40 సంవత్సరాలు ఏ పని చేయకుండా మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించిన వాడు, దాహమును తీర్చిన వాడు అరణ్యములో. కాబట్టి తన గుప్పిలితో తన ఆహారాన్ని ఇస్తూ అందరినీ పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన దయతో ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన దయ సూర్యచంద్రులను ఆగిపోమంటే మన చీకటిలో లైమ కావాల్సింది. రాబోయే దినాల్లో కూడా గాఢాంధకారం క్రమం పోతుందట, చిమ్మ చీకటి క్రమం పోతుందట. ప్రక్కనున్న వారికి ప్రక్కన కనపడినటువంటి చిమ్మ చీకటి రాబోతుందట. ప్రియమైన వాళ్ళారా, ఏం చేస్తావు? సూర్యచంద్రులను ఆగిపోస్తే ఆగిపోండి వెలుగును ఇవ్వమాకండి అంటే మన పరిస్థితి అగమీగోచరే. ఆయన ఇంత దయ చూపుతుంటే మనం అహంకారం చూపును సంబంధించమా? భయభక్తులు కలిగి నడుచుకోవద్దా? దేవుడు అంటే దేవుని విమర్శిస్తామా? దేవునికి ప్రశ్న వేయగలుగుతామా? దేవునితో ఎదురు నిలబడి పోరాడగలుగుతామా? సాతానుడు ఎందుకు అహంకారం కలిగిస్తుంది? వాడు అహంకారి, అతను అహంకారి. అతను గర్విస్తే మన గర్వానికి, అహంకారి మనకు అహంకారం కలుగు చేస్తున్నాడు. అతను ఎదిరించి దేవుని మనల్ని కూడా ఎదిరించే వాళ్ళుగా చేస్తున్నాడు. భూలోకానికి వచ్చి మన మైండ్ని, మన మనసుని పట్టుకు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దయతో ఆహారం ఇస్తున్నాడు, దయతో ఆహారం ఇస్తున్నాడు. బట్టి స్తుతులు చెల్లించాలి మనం.